నటసింహం నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై భారీ సెలబ్రేషన్స్ కి రంగం సిద్ధమవుతోంది. ఇటు సినిమా పరిశ్రమతో పాటు రాజకీయ సేవా రంగాల్లోనూ తనదైన ముద్ర వేసిన బాలయ్య తనతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరి కోసం 3 ప్రత్యేక ఈవెంట్లకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. తన గోల్డెన్ జూబ్లీ ఇయర్లోనే కుమారుడు మోషనగ్న సినీ ఎంట్రీతో పాటు తన సహచరులను సగౌరవించంగా సత్కరించాలని చూస్తున్నారట. ఇందుకోసం 2 తెలుగు రాష్ట్రాల్లో 3 చోట్ల భారీ కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణం వచ్చే నెల 30తో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఆయన తొలి చిత్రం తాతమ్మ కళ 1974 ఆగస్టు 30న విడుదలైంది. కథానాయకుడిగా విజయవంతంగా ప్రయాణం కొనసాగిస్తున్న బాలకృష్ణ ఇప్పుడు 109 NBK సినిమా చేస్తున్నారు. 50 ఏళ్లుగా నాన్ స్టాప్ గా హీరోగా తెలుగు చిత్రసీమపై తనదైన ముద్ర వేశారు బాలకృష్ణ. అటు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. మరోవైపు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక సినీ రంగంలో బాలకృష్ణ ప్రస్థానానికి గుర్తుగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో బాలయ్య గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బాలయ్యతో కలిసి నటించిన స్టార్స్ తో పాటు టెక్నికల్ టీమ్, ప్రొడ్యూసర్స్ సహా అందరినీ సన్మానించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా లెవెల్లో బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ నుంచి గెస్ట్లను ఆహ్వానిస్తున్నారు. కేవలం సినీ ఇండస్ట్రీ వరకు మాత్రమే ఈ ఈవెంట్ ను పరిమితం చేసిన బాలయ్య మిగిలిన వారి కోసం మరో 2 కార్యక్రమాలను చేపట్టబోతున్నారట. హైదరాబాద్ లో సినీ ఇండస్ట్రీ కోసం ఈవెంట్ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తూనే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా ఉన్న బాలయ్య సెప్టెంబర్ 6న అమరావతిలో మరో పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో సినీ ఇండస్ట్రీకి పరిమితం చేసి అమరావతిలో పూర్తిగా పొలిటికల్ ఈవెంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తో పాటు మొత్తం టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరవుతారని అంటున్నారు. ఇక రాయలసీమలో తన నియోజకవర్గమైన హిందూపురంలో తన కుమారుడు మోక్షజ్ఞ సినిమా ఓపెనింగ్ చేయబోతున్నాడని తెలుస్తోంది. అయితే దీనికి ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదని తెలుస్తోంది.